హాయ్ హలో ట్రెండీ నీలిమా ఐడియాస్కి అందరికీ స్వాగతం. గుడ్ మార్నింగ్. ముంబైలో తెల్లారిపోయింది. ముంబై వైబ్ అంతా కూడా దుబాయ్ వైబ్ లాగుంది, చాలా బాగుంది. అండ్ హాయ్, గుడ్ మార్నింగ్ నీలిమా. గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దున్నే ఇంకా రమేష్ గారికి ఫాస్ట్ గా దోశ పోసేసి అండ్ మన ఇండక్షన్ స్టవ్ మీద మళ్ళీ కూర కూడా చేయాలి. ఒక దాని తర్వాత ఒకటి చేసుకోవాలి కాబట్టి రమే ఇలా కొంచెం తొందరగా స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇంత ముందు గ్యాస్ ఉన్నప్పుడు నాలుగు బర్నర్స్ మీద 4 ఐటమ్స్ అలా రెడీ అయిపోతా ఉండే ఫాస్ట్ గా. ఇప్పుడు మేడం కి ఓన్లీ ఇండక్షన్ ఉంది ప్రస్తుతానికి. దీన్ని అంతు చూస్తుంది పాపం. దీని వీడియోస్ నేను ఒకటి మొత్తం రెసిపీస్ తోటి వీడియో అడుగుతున్నారు. ఇండక్షన్ మీద ఎలా కుక్ చేయాలనేది ఒక కంప్లీట్ డెమో వీడియో పెడతాను. మళ్ళీ ఇది అయిపోయినాక నెక్స్ట్ రమేష్ గారికి క్యారేజ్ పెట్టేసి పంపించాలి మనము. అండ్ నెక్స్ట్ ఏంటిది ఇంకా ప్రోగ్రామ్ ఏంటి ఈ రోజు ఏం పనులు అంటే ఇంకా మన కొత్త ఇంట్లో ఒక్కొక్కటి సెట్ చేసుకుంటాం కదా. లాస్ట్ వీడియోలో మనం ఐకియాలో తెచ్చిన ఐటమ్స్ అన్ని చూపించేసాం కదా మన వాళ్ళకి. అవన్నీ కూడా ఈరోజు ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట, పెట్టేసుకోవాలి కిచెన్ లో, బాత్రూమ్స్ లో. అండ్ రమేష్, నువ్వు ఆఫీస్కి వెళ్ళి నైట్ వచ్చాక ఒక పని చేయాలి. ఏంటది? ఏంటంటే బాత్రూమ్స్ కర్టన్స్ ఉన్నాయి కదా, అవునవును, షవర్ కర్టన్స్, అవి పెట్టాలన్నమాట. అవి పెట్టేస్తే ఈ డే ఎండ్ అవుతుంది. ఈ రోజు అంతా కూడా ఇంకా ఇలా పని అండ్ ఇంటి పని, కొత్త ఇంట్లో అన్ని సెట్టింగ్ ముంబై ఇంట్లో. ఓకేనా? ఓకే. సాయంత్రం వచ్చి నేను చక్కగా తరోగా ఇన్స్పెక్ట్ చేస్తాను. జాగ్రత్తగా పెట్టండి, చూస్తాను. మంచిగా కొనిచ్చాను. ఇప్పుడు వాటిని మీరు ఎలా ఫిక్స్ చేస్తారు చూస్తాను. అండ్ సాయంత్రం కటన్స్ ఫిక్స్ చేసుకుందాం. అండ్ ఈ లోపు మన దోశ రెడీ అయిపోయింది. మస్తు వచ్చింది, మస్తు. ఇలా మా డే ఇన్ మై లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ వీడియోలో చూసారు కదా, చాలా ఐటమ్స్ కొనుక్కొచ్చాం కదా, అవన్నీ కూడా ఈరోజు ఫిట్ చేసుకోవాలి కిచెన్లో, బాత్రూమ్స్లో. అవన్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దురు. అండ్ రమేష్ గారికి ఇక్కడ నేను లంచ్ బాక్స్ కూడా రెడీ చేశాను. నిమ్మకాయ పులిహోర చేశాను, అండ్ పెరుగన్నము, అండ్ క్యారెట్ అండ్ కీరా సలాడ్ చేశాను. ఇంక ఇవన్నీ పెట్టేసి రమేష్ గారిని అయితే పంపించేశాను. తర్వాత ఇంటి పని అంతా చేసుకొని ఇంకా నేను స్మైలీ ఫ్రెష్ అయ్యాక మళ్ళీ అవన్నీ కూడా మనం అరేంజ్ చేద్దాం అనుకున్న ఐటమ్స్ అన్నీ కూడా పెట్టేసామన్నమాట. ఈ వీడియో మొత్తం చూస్తే స్మైలీ బాత్రూమ్ అయితే నాకు హైలైట్గా అనిపించింది. మీరే చూడండి, చాలా నీట్గా అరేంజ్ చేసుకుంది, చాలా చూడముచ్చటగా ఉంది. మా బాత్రూమ్ కంటే స్మైలీ బాత్రూమ్ బాగా ఉందన్నమాట. కలర్, టైల్స్ అదంతా కూడా, దానివల్ల లుక్ కూడా బాగా వచ్చింది. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. పనంతా కంప్లీట్ అయ్యాక ఇంకా ఫ్రెష్ అయిపోయి స్మైలీని అయితే పిలిచాను ఫ్రెండ్స్. ఇంకా ఏంటి స్మైలీ, ఇప్పుడు నీ పనే ఉంది. ఇంకా నన్ను ఒక వర్క్ అని చేసిందండి. ఇవన్నీ బిగించాలి. ఇప్పుడు అన్ని పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, హాల్లో ఏమో హ్యాంగర్ పెట్టాలి, బాత్రూమ్స్ లో కూడా ఇలాంటివి ఉన్నాయి, అవి పెట్టాలి. నైట్ డాడీ వచ్చినాకేమో కర్టన్స్ బిగిద్దాం అనుకున్నాం, ఎందుకంటే మనం అంత హైట్ లేవు ఇద్దరం అని చెప్పి అప్పటికి అనుకున్నాము. ఇవైతే ఫస్ట్ ఇక్కడ పెట్టేద్దాము. ఇది ఫస్ట్ కిచెన్ లో పెడదాం అనమాట. ఇదేమో గ్లౌజెస్ ఆరేసుకోవడానికి, ఇంకా ఏదైనా తుడిచే క్లాత్ ఉంటే ఆరేసుకోవడానికి, ఇవేమో సోప్స్ అవన్నీ పెట్టుకోవడానికి. సో అక్కడ పెట్టేద్దాం రండి. ఓకే, ఇది స్టిక్ చేసేది. స్మైలీ తీయమ్మ, ఇటు చూపించు మన ఆడియన్స్కి. ఇదేంటి స్మైలీ, డైరెక్ట్ ఇంకా ఇలా స్టిక్ అయిపోతుందా? అంటే సక్షన్ క్యాప్ అనమాట, లోపడున్న ఎయిర్ ని తీసేసి ఉంటది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ తీసేసుకొని నెక్స్ట్ టైం మనం వేరే ఇంట్లో పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఈజీగా. ఓకే ఓకే, దీంతో పాటే వచ్చాయి కదా రెండు కూడా. ఈ సక్షన్ క్యాప్ బ్యాక్ సైడ్ ఉండాలి కదా, సో ఇట్లా పెట్టి ఇట్లా లాగితే అంతే, సింపుల్. ఇటు పక్క కూడా ఒకటి పెట్టేసేయాలి అలానే. ఓకే, ఇట్లా అంతే. ఇప్పుడు దీన్ని మనకి ఇక్కడ కావాలనుకో, ఫర్ సపోజ్ కొంచెం పైకి పెట్టినాను, కొద్దిగా పైకి. నాకు ఇక్కడ ఈజీ ఉంది. దాంట్లోకి ఇంకా నీదే కదా డ్యూటీ, కడిగే డ్యూటీ నీదేలే. ఇప్పుడు మనకి ఇక్కడ కావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ పెట్టేసి గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంత గట్టిగా ప్రెస్ చేయాలా? ఉంటదా మా నాన్న? మరి 3 kgs వెయిట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, 3 కిలోల వెయిట్ పెట్టొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇక్కడ వాటర్ గా ఉందనిపిస్తే ఫస్ట్ తుడవాలి, నో వాటర్ ఉంది. ఓకే, మళ్ళీ ప్లస్ మనం ఇక్కడ ఏదైనా సోప్ అన్ని పెట్టుకున్నా కూడా హోల్స్ ఉన్నాయి, ఈ హోల్స్ లో నుంచి వాటర్ పోతాయి, అంతే కదా. స్మైలీ స్టిక్ చేసేసావా? అయిపోయింది. ఇప్పుడు ఐటమ్స్ కూడా పెట్టేద్దాం. ఓకే, హ్యాండ్ వాష్, లిక్విడ్, విమ్, అదే అండ్ సోప్ డిస్పెన్సర్, అండ్ ఇది స్క్రబ్బర్ కూడా పెట్టేసాను. పడుతుందా? నైస్, పర్ఫెక్ట్ స్మైలీ.
ఏదన్నా వాటర్ ఉన్నా ఎక్సెస్ వాటర్ ఉన్నా లోపల నుంచి కిందకి పడుతుంది. అండ్ నీ గ్లౌజ్ హ్యాంగ్ పెట్టుకో. నెక్స్ట్ అసలు చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ వంటలు కడగాలంటే ఇదిగోండి ఈ గ్లౌజెస్, ఇవి కూడా ఐకియాలోనే తీసుకుంది ఈ గ్లౌజెస్. ఇగో కూడా సేమ్. ఈ గిన్నెలన్నీ కడిగింది స్మైలికానే. ఆ గ్లౌజులు వేసుకొని కడిగింది ఫ్రెండ్స్. ఇది కూడా సేమ్. దీనిలో ఇట్లా అని ఇట్లా ఏది చూపించు, సరిగా స్లోగా చూపించు నాన్న. ఇలా ఉంటుంది. అలా ఉన్నదాన్ని అలా క్లిక్ చేయించేసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఇప్పుడు గ్లౌజులు ఎక్కడ అంటాం? ఇద్దరికి ఇక్కడే గొడవ. ఇవేమో ఇక్కడ అంటదండి, నేనేమో ఇక్కడ అంట. మీరే చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఏది బెటర్ స్పాట్. నేనైతే ఇక్కడ ఫిక్స్ అయ్యా. ఇప్పటికైతే అక్కడ పెట్టు. నాకు ఏదైనా ఇన్కన్వీనియంట్గా ఇటు గిన్నెలు కడిగేటప్పుడు ఇటు గిన్నెలకి అడ్డం వస్తుందా? ఇక్కడైతే కనుక వాటర్ పెట్టేటప్పుడు వాటర్ కట్టం వస్తుంది. కెంట్ వాటర్కా? సరే ఆలోచిద్దాం, ఆగండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ పెడతాను. ఈమె నాకు టైం కూడా ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఆలోచించుకోవటానికి. తనకి ఇష్టమైన ప్లేస్లో పెట్టేస్తుంది. గిన్నెలకి ఏమన్నా అడ్డం వస్తే మాత్రం తీసేస్తాను ఫ్రెండ్స్ నేను. అది నీకెవరు పర్మిషన్ ఇవ్వలేదు. అసలు గిన్నెలు కడిగేది నేను కావాలంటే ఇటు పెట్టుకొని గిన్నెలు కడుక్కుంటే. ఐదుగా ఈ గ్లౌజులు పెట్టేసుకో మరి. అదన్నమాట ఆ గ్లౌజుల కోసం ఆ హ్యాంగర్ ఫ్రెండ్స్. ఇలా ఉంది. మనం టవల్ నాప్కిన్ అయినా పెట్టుకోవచ్చు, ఇంకా ఎలా అయినా వాడుకోవచ్చు. నీట్గా ఉందా స్మైలీ? ఓకే. నెక్స్ట్ వర్క్ బాత్రూమ్స్ పద. ఇంకా అక్కడి నుంచి మేము ఫస్ట్ అయితే స్మైలీ బాత్రూంలోకి వచ్చేసి ఈ సింక్ మీద ఉన్న ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాం. ఫస్ట్ ఇన్ని రోజులు పెట్టుకోవటానికి ఏం లేక అక్కడ సింక్ మీదే పెట్టుకుంది కాబట్టి ఇంక ఇప్పుడు ఇవి తెచ్చేసాం కదా ఐకియా నుంచి, మనం ఈ బాస్కెట్స్ అన్నీ కూడా ఈ వీటిల్లోనే అరేంజ్ చేస్తూ ఉంది. అన్నిటికీ సేమ్ పద్ధతి. ఇంకా అవి తగిలించటము, అక్కడికి వెళ్ళి ప్రెస్ చేసి వాటిని స్టిక్ చేసేసుకోవటమే. ఈజీగా ఉంది. అండ్ మనం ఇల్లు ఖాళీ చేసినప్పుడు కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఓన్ హౌస్ అయితే ఎప్పటికీ ఉండేటట్టుగా పెట్టుకోవచ్చు. ఇంకా అది మన ఇష్టం అనమాట. అండ్ ఇవి చాలా రోజుల నుంచి అందరూ వాడుతున్నారు. ఫస్ట్ టైం మేము వాడుతున్నాం కాబట్టి మన ఛానల్లో నేను ఇలా చూపిస్తూ ఉన్నాను అనమాట. ఇలా స్మైలీ అయితే ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తుంది. ఒక్కసారి గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఒక టిక్ అనే సౌండ్ వస్తుంది. అలా వచ్చిందంటే ఇంకా అది పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోయినట్టు అనమాట. ఇంకా అక్కడ పైన అవి పెట్టేసుకొని ఇక్కడేమో హ్యాండ్ వాష్ బాటిల్ అను తన టూత్పేస్ట్ బ్రష్ అవి ఇక్కడ పెట్టుకుంటుందంట. నేనేమో ఆ పైన పెట్టేసుకోమ్మా నీట్గా ఉంటుంది కదా అంటే, వద్దు మమ్మీ ఇదే బాగుంటుంది లుక్ వైజ్ అని తను ఇలా పెట్టుకుంటుంది. అన్నీ వైట్ కలర్ కదా ఫ్రెండ్స్. నేను ఆ టూత్పేస్ట్ కూడా వైట్ కలర్ది కొనుక్కో స్మైల్, ఇంకా అన్నీ వైట్లో ఉండిపోతాయి అని ఇక్కడ నవ్వుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ షవర్ సైడ్ కూడా తను ఒకటి బాస్కెట్ స్టిక్ చేసుకుంటుంది. ఇక్కడ కూడా సోప్ అది పెట్టుకోవటానికి ఒక్కటి ఇచ్చారు కానీ స్టీల్ది. తను ఏంటంటే సోప్ లాగా వాడదనమాట. బాడీ వాష్, కండిషనర్ అండ్ షాంపూనే కాబట్టి బాటిల్స్ తెచ్చుకుంది ఐకియాలోనే. ఇవి గ్లాస్ బాటిల్స్ అనమాట. ఇవి ఎక్కడ పగిలిపోతాయని నాకు కొంచెం భయంగా ఉంది. ఇవి కొంచెం కాస్ట్లీ అనమాట. కానీ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంది, నీట్గానే పెట్టేసుకుంది. తర్వాత షవర్ స్క్రబ్బర్ కూడా తను ఏంటంటే వాటర్ కారిపోవాలి కదా, అందుకని దానికి సపరేట్గా ఒకటి మళ్ళీ స్టిక్ చేసుకుంటుంది అనమాట. ఇంకా మళ్ళీ వైప్ చేసే క్లాత్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంకా మొత్తానికి అయితే ఇటు సైడ్ కూడా ఒకటి స్క్రబ్బర్కి ఇట్లా అరేంజ్ చేసుకుంది. బాగుంది. ఇది కూడా నేను వైట్ది పెట్టుకోసం మళ్ళీ వైట్ది కూడా ఉంది స్క్రబ్బరు. అంటే వద్దు మమ్మీ అదొకటి పింక్ది పెట్టుకుంటానని అన్నది. అమ్మాయి కదా, పింక్ లవర్స్ అనమాట. ఫుల్ బాత్రూమ్ టూర్ అనేది వీడియో లాస్ట్లో వచ్చేస్తుంది మనకి షవర్ కర్టన్స్ పెట్టాక. అండ్ ఇక్కడ ఏంటంటే కీ చైన్ హ్యాంగర్ మెయిన్ డోర్ దగ్గర స్టిక్ చేస్తున్నాం అనమాట. 3 కీ చైన్స్ వరకు చిన్నది తెచ్చాము. ఇది కూడా వైట్ కలర్లోనే. ఏం లేదు, బ్యాక్ సైడ్ ఉన్న ప్లాస్టర్ని తీసేసి ఇక్కడ స్టిక్ చేయటమే, అంతే. ఈజీ 1 minute పని అనమాట, అంతే. ఇంకా ఇలా పెట్టేసి కొంచెం ప్రెస్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ మనం కీ చైన్స్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా రమేష్ గారు కార్ కీస్ కానీ, బైక్ కీస్ కానీ, ఇంటి కీస్ ఇంకేదైనా తగిలించేసుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ బాత్రూంలో షవర్ కర్టన్ రాడ్ని ఫిట్ చేస్తున్నాం. ఇది మా బాత్రూంలో అనమాట. ఇక్కడ చూడండి, ఆ షవర్ కర్టన్ రాడ్ని తీసుకొని సైడ్స్కి అయితే అవి పెట్టేస్తున్నారు. పెట్టేసి ఇది మనము అడ్జస్టబుల్ రాడ్ అనమాట. ఎంత పొడుగు కావాలంటే అలా లాగేస్తే వచ్చేస్తూ ఉంటుంది. ఎంత పెద్ద బాత్రూంలోనైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇవి మళ్ళీ రిమూవబుల్, తీసేయచ్చు కూడా. మనం కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఒక్క మేకు కూడా కొట్టకుండా ఇలా లాగేసి స్టిక్ చేసేస్తే ఉంటుంది అనమాట. ఒక సైడ్ మాత్రం పై నుంచి కింద వరకు అంటూ ఉంటే ఆ గట్టిగా మనకి స్టిక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, వీళ్ళు మొత్తం ఒకసారి రాడ్ని చెక్ చేసుకొని తర్వాత కర్టన్ని ఎక్కిచ్చేస్తున్నారు. ఇదంతా కూడా మనం ఐకియాలో కొన్న ఐటమ్స్. ఇవన్నీ కూడా వైట్ కలర్లోనే తీసుకున్నాము ఈ కర్టన్స్ కూడా. ఎందుకంటే మనకు అటు వాటర్ ఇటు రాకుండా ఉంటాయి అన్నమాట బాత్ సైడ్.
ఉన్న షవర్ సైడ్ ఉన్న వాటరు మాకేంటంటే ఇక్కడ గ్లాస్ డోర్స్ రావాలి, స్లైడింగ్ డోర్స్, కానీ మా ఓనర్స్ పెట్టించలేదు కాబట్టి ఇంకా మనం ఇలా షవర్ కర్టన్స్ పెట్టేసుకుంటే ఇంకా అటు నుంచి వాటర్ ఇటు టాయిలెట్ సీట్ వైపు రాకుండా ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మనము ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు, మనకు షవర్ కర్టన్ తీసుకెళ్ళిపోవచ్చు, రాడ్ తీసుకెళ్ళిపోవచ్చు. సరే మనం ఎన్ని సంవత్సరాలు ఇంట్లో ఉంటామో తెలియదు కదా, ఉన్నన్ని రోజులైతే ప్రాపర్గా వాడేసుకోవచ్చు. అండ్ ఇలా అయితే షవర్ కర్టన్ని పెట్టేశారు మా బాత్రూంలో. నెక్స్ట్ స్మైలీ బాత్రూంలోకి వెళ్ళిపోయి స్మైలీ బాత్రూంలో కూడా పెట్టేశారనమాట. మొత్తం అన్నీ పెట్టేశాక బాత్రూమ్ని ఒక్కసారి టోటల్గా మీకు చూపించేస్తున్నాను. ఇది స్మైలీ బాత్రూమ్ అండ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా అరేంజ్ చేసిందో. నాకు ఒక్క టూత్పేస్ట్ మీదే కన్ను పడుతుంది ఫ్రెండ్స్, అది రెడ్ టూత్పేస్ట్ అయిపోయింది. ఆ టూత్పేస్ట్ని కూడా వైట్ కలర్లో పెట్టేసుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి డోర్ మ్యాట్ కూడా వేసుకుంది. షవర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇటు పక్క డ్రైగా ఉండేటట్టుగా ఉంటుంది కదా. అండ్ ఇంక ఇలా షవర్ కట్టన్ని ఇలా వేసేసుకుంటే అటు వాటర్ ఇటు పడకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ బాత్రూమ్ మేకోవర్ అయితే ఇలా చేసేసాము. ఇంక ఇంతవరకు అయితే అయినాయి పనులు. నెక్స్ట్ బెడ్రూమ్ కబోర్డ్స్, వార్డ్రోబ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ పెద్ద పెద్ద పనులు ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మేమేం బెడ్రూమ్లో కబోర్డ్స్ అవి కొన్నామో అవన్నీ కూడా మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంకా మన బాత్రూమ్ మేకోవర్ అయితే. వీడియో నచ్చితే మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ సరికొత్త వీడియో ఐడియాతోటి మీ ముందుంటుంది మీ ట్రెండీ నీలిమా ఫ్యామిలీ. అంతవరకు లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్, లవ్ యూ.